కీర్తనల గ్రంథము 83వ అధ్యాయము ధ్యానిద్దాం. దేవా ఊరకుండము, దేవా మౌనముగా ఉండకము, ఊరకుండకము, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు. నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలు పేరును ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించెదము రెండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేస్తున్నారు. గుడారపు వాసులైన ఎదోమీలను, ఇష్మాయిలను, మోయాబీలను, హగ్రీలను, గెబలావారును, అమోనీయులను, అమాలేకీలను, ఫిలిప్తీలను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అశ్రు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానుకు నీవు చేసినట్లు కీషోను ఎట్టి యొద్దను నీవు సిసెరాకును యాబీనుకును చేసినట్లు వారికిని చేయుము. వారు ఎండోరులో నశించిరి, భూమికి పెంట ఆయిరి. ఓరేబు జేయోబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయుము. జబయూహు సల్మోనున్న అనువారికి చేసినట్లు వారికి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి దిరుగు ధూళివలెను, గాలి ఎదుటి వడగాలి వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చినట్లు, కారు చిచ్చు కొండను తగలపెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదుకున్నట్లు వారికి పూర్ణావమానమును కలుగచేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక. వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడివని వారు ఎరుగుదురుగాక. ఆమేన్.